ఆల్ మై ఫ్రెండ్స్, ఈరోజు మేము మా ఇంటి పక్కింటి అత్త ఉమత్త రేణిగాలు ఉన్నాయి వెళ్దాము అని చెప్పింది. వాళ్ళ కోడలు సుప్రజ, నేను ఇంకొక అమ్మాయి నలుగురం వెళ్తున్నాము. దారిలో వచ్చే శనగలు పడుతుంటే వీడియో తీసినాను. చాలా బాగుంది శనగ. ముగ్గురు వెళ్తున్నారు. చూడు, ముగ్గురు వెళ్తున్నారు. ముగ్గురం రేణిగాలు పోతున్నాము. 4వ అమ్మాయి నేనే. రేణిగాలు అయితే ఇక్కడ దొరకలేదు, ఇంకా కొంచెం పోతే ఉంటాయని చెప్పింది. అందుకే వెళ్ళినాము. వెళ్తా ఉన్నాము, కానీ ఎక్కడ కనపడలేదు. మా కాళ్ళు నొప్పిస్తున్నాయి. చాలా దూరం తీసుకొచ్చాము. పోతే ఇక్కడ ఒక చెట్టు ఉంది. చెట్టుకైతే రేణిగాలు బాగానే ఉన్నాయి, కానీ కింద పడితే కొన్ని పుచ్చులు ఉన్నాయి, కొన్ని మాగిపోయి ఎక్కువ పురుగులు పట్టినాయి. అందుకని మేము చూసి తీసుకుంటున్నాము. ఏదో ఇంటికి తెచ్చుకొని వడలు వేసుకున్నాము. బెల్లము, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని వడలు వేసుకున్నాము. బాగుంటాయి అనుకున్నాము, కానీ వడలు వేసే అన్నీ లేవు ఇక్కడ. ఏదో అనుకుంటే ఏదో జరిగింది. ఏదో వచ్చినాంలే సరే అని చెప్పి కొన్ని తినేదానికన్నా ఏరుదామని చెప్పి ఏరుకుంటున్నాము. కానీ అవి దారిలోనే మాకు తినేకి సరిపోతాయేమో అనుకున్నాము. ఇంకా కొంచెం పోతే ఉన్నాయని చెప్పి తీసుకెళ్ళింది. ఇది ఇక్కడ ఈ పులి ఉంది చూడి, ఎంత బాగా ఏరుతుందో. ఈ పులి ఉంది చూడి, ఒకసారి నోట్లోకి వేసుకుంటే అయిపోతాయి ఇవి. ఇది ఇక్కడ కోమరం పులి ఉంది. ఈమెమో బాగా చక్కగా నిలబడుకొని అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అని చెప్తాంది రేణి పండ్లు. మొత్తానికైతే ఎక్కడ లేవు. ఉన్నాయి కానీ ఎక్కువ లేవు. మేము ఎక్కువ పెట్టుకునేంత లేవు. ఈమెనే వెళ్ళండి నేను ఇక్కడ ఉంటా అని చెప్పింది. సరే అని వెళ్తున్నాము. ఆమెను అత్తను అక్కడ ఎట్టి, ఓ అత్తో ఈరోజు మమ్మల్ని బాగా తిప్పించింది. ఈ అత్త ఏమొత్తానో ఏమో మరి. రేణిగాలు లేకున్నా సరే స్వామి, మా కాళ్ళు అయితే నొప్పిస్తున్నాయి ముగ్గురికి. ఈ అత్త ఏమో కూర్చొని అక్కడే అదో ఇక్కడ ఉన్నాయి చూడని చెప్తాంది. సరేనే వెళ్తే అక్కడ పోతే అన్నీ ఎండగారిపోయినాయి. ఒక 5-6 దొరికినాయి. అత్త నీ మాటలు నమ్మద్దు అనుకున్నాము. అత్త కోడలు కూడా వచ్చింది బాగా. దొరికినాయి నాకు అని చెప్పి చూపిస్తుంది. సరే ఇంటికి వెళ్ళి ఈరోజు రుబ్బేద్దామా అంటుంది. నాకు నవ్వు వస్తుంది. ఏంది ఈరోజునేనా అని నేను అంటున్నా. కానీ ఇది చెట్టుకైతే బాగా ఈ పచ్చిగా ఉన్నాయి. అయితే జనవరి సంక్రాంతి టైంలో బాగా వస్తాయి అని అనుకున్నాము. ఆ టైంలో వచ్చి తీసుకెళ్దాంలే బాగుంటాయి అని చెప్పి అనుకున్నాము. సరే అని చెప్పి ఇంకో చెట్టు ఉంది. ఆ చెట్టు లోపల ఇంకొక అమ్మాయి ఉంది, నక్క, అది చిన్న నక్క అని చెప్పి ఏం లేవుక వెళ్దామని చెప్పి మళ్ళీ రిటర్న్ వస్తుంది. సరే అని ఇంటికి వస్తానండి. ఇక్కడ ఉంది మళ్ళీ వీళ్ళత్త అయితే ఈడ కూర్చొని ఉంటా నేను, మీరు రేణిగాలు తీసుకురండి తింటా అని చెప్పి చూస్తుంది. ఎప్పుడెప్పుడో దొరుకుతాయా అని చూస్తుంది. తినేదానికి ఎప్పుడెప్పుడు దొరుకుతాయా అంటుంది. అమ్మ దండం మీకు, నాకు 2 పెట్టండి అని చెప్పి చెప్తాంది. సరే ఇంటికి వెళ్దాంపా అని చెప్పినాము. ఈ చెత్తి నిండా రేణి పనులు ఉన్నాయి. అది ఆమె టబాల్లో కొన్ని పెట్టుకుంది. ఇంటికి వెళ్ళి అలసిపోతున్నాము. నీళ్ళు ఎక్కువ దబ్బి అవుతున్నాయి, అందుకే తొందరగా వెళ్తున్నాము. టవాళ్ళు దండిగా పెట్టుకుంది. మావి కూడా